తెలుగు ప్రేక్షకులకి సీరియల్ సినిమాలో కౌశల్ ఎంతగానో అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాను తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా బుల్లితెర ఆడియన్స్ కి అలరించారు. ఈ సీజన్ లో టైటిల్ ని కూడా గెలుచుకోవడం విశేషం. రెండో సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశారు. తర్వాత అక్కినేని నాగార్జున రంగంలోకి దిగారు. గత కొన్ని సీజన్స్ నుంచి ఆయన హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ 9 కూడా స్టార్ట్ కాబోతుండటంతో హోస్ట్ పై అనేక ఆసక్తికరమైన అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఇదే క్రమంలో కౌశల్ కూడా ఇంట్రెస్టింగ్ గా స్పందించారు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ గేమ్ షో ఇప్పటివరకు 8 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షోకి ప్రత్యేక ఆడియన్స్ ఫ్యాన్స్ ఉండడంతో ఇంకా సీజన్స్ వారీగా టెలికాస్ట్ అవుతూనే ఉంది. సీజన్ కి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక 2017లో బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ స్టార్ట్ అయింది. 1వ సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉండగా రెండో సీజన్ కి నాని హోస్ట్ చేశారు. ఇక 3 నుంచి 8 సీజన్స్ వరకు నాగార్జునే హోస్ట్ చేశారు. అయితే 5-6 సీజన్లుగా బిగ్ బాస్ కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా ఉంటున్నారు. దీనిపై తాజాగా కౌశల్ స్పందించారు. బిగ్ బాస్ షోకి గత 6 సీజన్లుగా నాగార్జున హోస్ట్ గా ఉంటున్నారు. ఇక ప్రతి సీజన్ లో కంటెస్టెంట్స్ మారితే కొత్తదనం ఉంటుంది. అలాగే జనాలు కూడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా 7వసారి ఎలా మెప్పిస్తారో చూడాలని చెప్పుకొచ్చారు. మరోసారి బిగ్ బాస్ హౌస్ కి వచ్చే కంటెస్టెంట్స్ కూడా 100% తమ ఎనర్జీ ఎఫర్ట్ ని ఉపయోగించాలి అన్నారు. కేవలం రెమ్యునరేషన్ కోసమే హౌస్ లోకి వచ్చి మేకప్ వేసుకుని కూర్చుంటే ఆడియన్స్ మెచ్చుకోరని కూడా తెలిపారు. ఇక జూన్ 29న బిగ్ బాస్ సీజన్ కి సంబంధించి 9 కి సంబంధించి ఒక సర్ప్రైజ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సీజన్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు, హోస్ట్ ఎవరైన విషయంపై కూడా ఇంట్రెస్ట్ ఏర్పడింది. తాజాగా ఒక వీడియోతో హోస్ట్ పై క్లారిటీ ఇచ్చారు. 9వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ఒక కామన్ మ్యాన్ ఎంట్రీకి కూడా అవకాశం కల్పించారు నిర్వాహకులు.